హలో హాయ్ నమస్తే. ఈ కూల్ వెదర్లో మనకి యూనిక్గా స్పైసీగా టేస్టీగా తినాలి అనిపిస్తుంది కదా. సో అందుకని ఈరోజు నేను ఏ వీడియో చేయబోతున్నాను అంటే బ్రెడ్ బజ్జీ మిక్చర్ చూపించబోతున్నాను. అవునండి, బ్రెడ్ బజ్జీ మిక్చర్. సో దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీకు కావాలి అంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి శనగపిండిని తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్, అంటే మనం తీసుకునే బ్రెడ్ని బట్టి ఉంటుంది. సో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ శనగపిండిని తీసుకున్నాను. అందులోకి గరం మసాలా కొంచెం, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అండ్ అలాగే టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. తర్వాత మనం కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం బజ్జీకి ఎలా అయితే మనం కన్సిస్టెన్సీ కలుపుకుంటామో పిండిని, ఆ కన్సిస్టెన్సీలో ఉండలు లేకుండా జారుగా అయితే కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఫ్రెష్గా ఉన్న ఒక 3 బ్రెడ్ స్లైసెస్ని అయితే తీసుకున్నాను. సో వీటికి మనం కలుపుకున్న మిశ్రమం, శనగపిండి మిశ్రమాన్ని 2 sides కూడా అప్లై చేసేసుకోవాలన్నమాట. సో ఇలా ఫుల్గా మనం డిప్ చేసామనుకోండి శనగపిండిలో, దానికైతే డీప్ ఫ్రై చేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా ఇలా 2 sides కూడా మనం కోటింగ్ ఇచ్చేసుకున్నాం అనుకోండి, మనకి ఇలా 2 sides కూడా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో అందుకని నేను దీన్ని శనగపిండి మిశ్రమంలో డిప్ చేయకుండా జస్ట్ అలాగా పైన కోటింగ్ అయితే ఇచ్చుకున్నాను. సో ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని పెనం మీద దీన్ని 2 వైపులా కూడా బాగా కాల్చేసేసుకుంటే మనకి బ్రెడ్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. సో ఇది మనకి మిక్చర్కి అయితే సూపర్ ఉంటుంది టేస్ట్. సో అదేవిధంగా ఇంకో బ్రెడ్ స్లైస్ని తీసుకొని దానికి కూడా ఈ శనగపిండి మిశ్రమాన్ని 2 sides కూడా వేసేసుకోవాలి. 2 sides కూడా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రోస్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఈ మిక్చర్ చేసుకోవడానికి మంచి టేస్ట్ బాగా వస్తుంది అనమాట. బజ్జీ అనేది, అంటే బ్రెడ్ బజ్జీ అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో ఇది బాగా కాలింది. ఇప్పుడు మనం దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇలా రెండింటిని ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి మిక్చర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని అయితే చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను. సో ఇంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి మిక్చర్ చేసుకోవడానికి ఈజీగా బాగుంటుంది. సో ఇప్పుడు ఒక బౌల్ని తీసుకుని ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలన్నిటిని కూడా అందులోకి వేసేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఒక చిన్న సైజు ఉల్లిపాయను ఒకదాన్ని కట్ చేసుకున్నాను. అండ్ అలాగే ఒక చిన్న సైజు టమాటాని కూడా కట్ చేసుకున్నాను, అందులోకి వేసుకున్నాను. పైన కొద్దిగా కొత్తిమీరని సన్నగా తరుక్కుని వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి గరం మసాలా కొంచెం, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 1/2 స్పూన్ వరకు కారం వేసుకున్నాను. తర్వాత ఇందులోకి చాట్ మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. సో తర్వాత మనకి మరమరాలను అయితే ఇందులోకి వేసుకోవాలి. ముందుగా మరమరాలని మనం వేయించుకున్నట్లయితే అవి మెత్తపడకుండా గట్టిగా బాగుంటాయి అన్నమాట. అంటే మనం నిమ్మకాయ పిండుతాం కదా, సో ఒక అరచక్క నిమ్మకాయ పిండుకోవాలి. ఇలా నిమ్మకాయ పిండుకున్నా కానీ మనకి మరమరాలు వెంటనే మెత్తపడిపోకుండా ఉండాలి అంటే మనం మరమరాలు ముందుగా వేయించుకుంటే బాగా క్రిస్పీగా చాలా బాగుంటాయి చాలాసేపటి వరకు. సో ఇవన్నీ కూడా వేసేసుకుని ఉప్పు, కారం, మసాలాలు అన్నీ కూడా బాగా పట్టేటట్టు ఇలా నలుపుకుంటూ మనం కలుపుకోవాలన్నమాట మిక్చర్ని. ఇలా చేసుకుంటే మనకి బజ్జీలకు కూడా బాగా పట్టి కారం, ఉప్పు, మసాలాలు మంచి టేస్ట్తో చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇంకేం లేదు, దీన్ని ఇలా సర్వ్ చేసుకుని మనం తినేయడమే. సో ఇక్కడ కొంచెం వెరైటీగా ఉంటుందని నేను ఇలాగా కప్స్లో అయితే, గ్లాసెస్లో అయితే, నేను పింగాణి గ్లాసెస్లో అయితే వేసుకున్నాను. మనం ప్లేట్లో, బౌల్లో ఇలా సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ కూల్ వెదర్లో ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.